చక్కగా చూసుకొని అన్ని సవ్యంగా గనక పార్టీ నిర్మాణం చేసుకుంటే మనకు తిరుగులేదు. కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే వీళ్ళ దోపిడీ ఇంత అంతా కాదు. పక్కనే ఉన్నది ములుగు జిల్లా. ఆ ములుగు జిల్లాలో కూడా 4,000 కోట్ల దోపిడీ మీ మంత్రి గారే చేస్తా ఉన్నాడు. ఇసుక దోపిడీకి తెరలేపినాడు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇవాళ అక్కడ కూడా గిరిజనుల సొసైటీల పేరిట 12 కోట్ల క్యూబిక్ మీటర్ల కోసం స్కెచ్ చేసింది మీ మంత్రి గారు. చివరికి గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క ఆ టెండర్లను కూడా వదిలిపెట్టలే. 70 కోట్ల టెండర్లు. దానికోసం కూడా మంత్రుల మధ్యన పంచాయతీలు, దానికోసం కూడా మంత్రుల మధ్యన కమిషన్ల కోసం కుమ్ములాటలు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి ఆలోచించండి, తొందరపడబాకండి, మనకు కూడా టైం ఉంది. ఇవాళ 1-2 కాదు, దోపిడీ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు చాలా మంది ఏమనుకుంటున్నారు, గాలి బాగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుంది ప్రజలకి, కాబట్టి ఆటోమేటిక్ గా మనమే వస్తాం. అట్లా రాము. మనం తప్పకుండా 2 పనులు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చేస్తేనే మళ్ళీ తిరిగి బలంగా వస్తాం. ఒకటి, మీ ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తొందరలోనే పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉన్నది. దానిలో తప్పకుండా మీరందరూ కూడా బూత్ల వారీగా బలమైన క్యాడర్ నిర్మాణం జరగాల, బలమైన కమిటీల నిర్మాణం జరగాల, వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా డీటెయిల్డ్ గా నిర్వహించాలా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరగబోతా ఉంది. దాని గురించి కూడా కాసేపు నేను మీకు చెప్పాలా. ఒకసారి అది పెట్టమ్మా. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం మీకు ఈ నెల 25వ తారీఖు నుండి ప్రారంభం కాబోతా ఉన్నది. ఏమిటిది ఎస్ఐఆర్? ఒక మైక్ ఉందా సార్? అసలు ఏంది ఎస్ఐఆర్? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు మీ అందరికి తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. కానీ తెలంగాణకి 1 సంవత్సరం తర్వాత వచ్చింది మీకు తెలుసు, 17 సెప్టెంబరు 1948. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక జరిగింది భారతదేశంలో 1952లో. ఆ రోజుల్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కొత్త దేశం, కొత్తగా నడవాలి, ప్రజాస్వామిక పద్ధతుల్లో నడవాలి. అప్పటిదాకా ఉన్న రాజులు, నవాబులు అందరూ పోయారు. ప్రజలే నవాబులు, ప్రజలే రాజులు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎట్లా ముందుకు పోవాలని చెప్పి అప్పుడున్న పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు అందరూ కూర్చుని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహామేధావి. ఆయన లాంటి నాయకుడి చేతుల్లో మన రాజ్యాంగ నిర్మాణం కనుక పెట్టినట్టయితే బాగుంటుంది, ఆయన మంచిగా దిశానిర్దేశం చేయగలుగుతాడు. అప్పటికే కొలంబియా యూనివర్సిటీలో, లండన్ లో చాలా చోట్ల చదువుకున్న చాలా తెలివైన వాడని చెప్పి ఆయనకు బాధ్యత పెట్టారు. ఆయనకు బాధ్యత పెడితే బాబాసాహెబ్ గారు అద్భుతమైన రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఇక్కడ మా తమ్ముళ్ళు, మా చెల్లెలు జాగ్రత్తగా ఒక మాట వినాలి. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా మొట్టమొదటి ఎన్నికల్లో అక్కడ మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు. పోరాటాలు చేస్తే, యుద్ధాలు చేస్తే దశాబ్దాల తర్వాత, శతాబ్దాల తర్వాతనే మహిళల్ని కూడా సమానంగా గుర్తించారు. కానీ పెద్దలు, భారతరత్న, దార్శనికుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ దయ వల్ల మన దేశంలో మాత్రం మొట్టమొదటి ఎన్నికల్లోనే మహిళలకు ఓటు హక్కు కూడా కల్పించిన గొప్పవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏమని? ఈ దేశంలో ధనికుడైనా లేదా ధనం లేనివాడైనా, పేదవాడైనా, అంబానీ అయినా, అదానీ అయినా, లేదా పాలేరులో ఉండే సామాన్యుడైనా, ఒక రైతైనా, ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి, ఆ ఓటుకి ఒకటే విలువ ఉండాలి అని ఆలోచన చేసి అందరికీ ఒకటే ఓటు పెట్టారు. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటంటే ఆ ఓటర్ లిస్ట్ ని జల్లడి పట్టే కార్యక్రమం, వడపోత కార్యక్రమం. ఓటర్ లిస్ట్ లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా చేరికలు గాని తీసివేతలు గాని ఉన్నాయా, అది చూసుకునే కార్యక్రమమే ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అనేది ఇప్పటికి చాలా సార్లు జరిగింది భారతదేశంలో, 13 సార్లు జరిగింది. ఈసారి జరగబోయేది 14వ. నెక్స్ట్ స్లైడ్. ఏంటి ఎస్ఐఆర్ అంటే ఏంటి? దయచేసి కొద్దిగా ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ ఉన్నారా? ఒకసారి ఉంటే చేయలు అవ్వటండి. ఆ పుస్తకాలు ఇచ్చారా మీ అందరికీ? ఆ పుస్తకాలు చూపెట్టండి ఒక్కసారి. ఓ పని చేయండి, ఇంటికి తీసుకెళ్లి అల్మారాలో భద్రంగా పెట్టండి, పొరపాటును కూడా తీసి చదవకండి, అంతే కదా? మళ్ళీ ఇంటికి తీసుకుపోయి ఉపేందర్ రెడ్డి అంకుల్ కూడా చదివి ఉండండి, నాకు తెలిసి అయితే చదివినరా?
చదివినా అంటుండు సారు మరి, కానీ నాకు డౌటే. అయితే ఎందుకు చెప్తానా అంటే మీకు ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈసారి గనక మనం పట్టించుకోకపోతే నష్టపోయేది మనమే. మన పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కి ముందు 95 లక్షల ఓట్లు అక్కడ ఎస్ఐఆర్ ద్వారా తీసివేయడం జరిగింది.